నమస్తే. ఇప్పుడే జర్నలిస్టు రఘు గారు చెప్పారు, కోర్టులో ఇంటీరియం ఆర్ యాంటిసిపేటరీ బెయిల్ ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు. ఆ బాధితురాలి యొక్క కౌంటర్ విన్న తరువాతనే మేము బెయిల్ గురించి డిసైడ్ చేస్తాము అని చెప్పి జస్టిస్ టి మాధవీదేవి గారు ఆమె చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో రఘు గారు ఇంకో మాట కూడా ఏమని చెప్పారు అని అంటే, ఆమె బర్త్ సర్టిఫికేట్ 2008 ఒకటి 2010 ఒకటి ఉంది అని చెప్పానన్నారు. 2008 తీసుకున్నా కూడా 18 ఇయర్స్ లోపే. ఎందుకంటే ఈ రకమైనటువంటి సెక్సువల్ యాక్ట్ జరిగింది డిసెంబర్ 31, 2025 మెయిన్. అది ఆ డేట్తో కంపేర్ చేసుకుంటే 2008 అయినా 2010 అయినా కూడా ఆమె 18 సంవత్సరాల లోపు బాలిక అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే, జస్టిస్ ఈ సాయి భగీరథ్ గారు ఏమని చెప్తున్నారు అని అంటే, ఆ అమ్మాయి ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి కేసులో 15 సంవత్సరాలు అని చెప్పి పోలీసు వాళ్ళు రాశారు. ఆ అమ్మాయి నాతో స్వయంగా 9వ తరగతి చదువుతున్నాను నేను, అదేవిధంగా అమ్మాయి 9వ తరగతి చదువుతూ ఉండింది అని చెప్పాడు. జనరల్గా మీరు ఆలోచించండి, 1వ తరగతి 5 సంవత్సరాలు అవ్వంగానే జాయిన్ అవుతారు, అది అందరికీ తెలుసు. అదేవిధంగా 9వ తరగతి అది 2021 ఆగస్టులో జరిగిందని చెప్పి దాంట్లో రాశారు ఆ ర్యాష్ డ్రైవింగ్ కేసు. అంటే 8వ తరగతి అయిపోయి జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే ఆగస్టులోకి వచ్చింది. అంటే 9వ తరగతి బిగినింగ్లో ఉంది. అంటే 8వ తరగతి పూర్తయిన అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఖచ్చితంగా 8వ తరగతి కంప్లీట్ అయింది అంటే 13 సంవత్సరాలు పూర్తయి ఉంటాయి ఆ అమ్మాయికి. 13 సంవత్సరాలు కానీ వయసు తీసుకుంటే 2020 డిసెంబర్ 31 నాటికి, అంటే 5 సంవత్సరాల వెనక్కి 13 ఒక 4.5 సంవత్సరం, ఎందుకంటే డిసెంబరే కదా. సో 2025 డిసెంబర్ అంటే 2026 డిసెంబర్ అంటే 2021 నుంచి 2026 మే అని అంటే 5 సంవత్సరాలు. కానీ 2025 డిసెంబర్లో ఇది జరిగింది అని అంటే 4.5 సంవత్సరం, అంటే 13 + 4.5 సంవత్సరం, 17.5 సంవత్సరాలు మాత్రమే ఆ అమ్మాయి వయస్సు అనేది ఎవరైనా చెప్పకనే చెప్పచ్చు. సో ప్రైమా ఫేసి మనకు కనిపిస్తున్నది ఏంటి అని అంటే, ఆ అమ్మాయి మైనరే అనేది ఖచ్చితంగా మనకు ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఒకటి. రెండవది, కోర్టులో ఆ జస్టిస్ టి మాధవీదేవి గారు అడిగారు, మీరు ఖచ్చితంగా ఈ అమ్మాయి మైనర్ కాదని చెప్తున్నారా? అలా చెప్తే ఈ కేసును ఇంకో రకంగా టేకప్ చేయాల్సి వస్తుంది అని అడిగితే, దానికి వాళ్ళు డొంక తిరుగుడుగా ఇట్లా డ్రైవింగ్ కేసులో ఈ విధంగా ఉంది అని చెప్పారు తప్ప క్లియర్గా ఈ అమ్మాయి మైనర్ కాదు అని చెప్పి వాళ్ళు వాదించలే. వాళ్ళు వాదించింది ఇంకొక విషయం ఏంటి అని అంటే, కన్సెన్సువల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి చాలా హైకోర్టులు ఈ విధంగా పరస్పర అంగీకారంతో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మైనర్లతోటి కానీ కన్సెన్సువల్ రిలేషన్షిప్ అంటే పరస్పర అంగీకారంతో రిలేషన్షిప్ ఉంటే దానికి బెయిల్ ఇవ్వచ్చు అని కొన్ని హైకోర్టులు చెప్పాయి అని చెప్పి వాళ్ళు లాయర్ నిరంజన్ రెడ్డి గారు భగీరథ తరపున వాదించడం జరిగింది. అయితే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయం చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ సుప్రీంకోర్టు రిపీటెడ్గా ఏమని చెప్పింది అని అంటే, 18 సంవత్సరాల లోపు మైనర్ బాలిక యొక్క అంగీకారం ఉన్నా సరే ఖచ్చితంగా అది పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హైకోర్టులు కూడా ఎప్పుడు చెప్పాయి అనంటే, ఇది బెయిల్కు ఇవ్వచ్చు అని ఎప్పుడు చెప్పాయి అనంటే, ఇద్దరు టీనేజర్స్ మీద మధ్య, అంటే 19 సంవత్సరాలు 19, అదేవిధంగా 16 or 17 అట్లా ఇద్దరు టీనేజర్ల మధ్య, అది కూడా రొమాంటిక్ రిలేషన్షిప్ కానీ ఉంటే బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని హైకోర్టులు వ్యాఖ్యానించడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు ఖండించింది కూడా. కాబట్టి ఈ కేసులో బెయిల్ ఇవ్వడము అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము అని చెప్పి మనందరము కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకందరికీ తెలుసో తెలీదో, దేశంలోనే ఒక పెను సంచలనం సృష్టించినటువంటి ఒక కేసు వికాస్ బరాలా అనేటువంటి హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్ బరాలా అనే కొడుకు యొక్క కేసు. అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అమ్మాయిని
కారులో వెంబడించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడిలాగే అక్కడ మేజర్ సెక్షన్లు పెట్టకుండా బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అతన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తే ప్రజా సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత కిడ్నాప్ కేసు పెట్టారు వాళ్ళు. కిడ్నాప్ కేసు పెట్టిన తర్వాతనే అది కొంత స్ట్రెంగ్తన్ అయింది ఆ కేసు. ఇక్కడ కూడా థ్యాంక్స్ టు ప్రజా సంఘాలు, అదేవిధంగా మన జర్నలిస్టులు, వీళ్ళ యొక్క తీవ్రమైన ఒత్తిడి మేరకు అంత మునుపు పెట్టినటువంటి సెక్షన్ 11 రీడ్ విత్ 12 పోక్సో యాక్ట్కి అదనంగా సెక్షన్ 5(1) రీడ్ విత్ 6 అనేటువంటి యాక్ట్ని ఇక్కడ జోడించడం జరిగింది. దాని ప్రకారం రఘు గారు చెప్పారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అదేవిధంగా అవసరమైతే దాన్ని మరణదండన కిందకి యావజ్జీవ కారాగార శిక్ష కింద కూడా మార్చొచ్చు అని చెప్పి దాంట్లో క్లియర్గా ఉంది. సో ఈ సెక్షన్ని చేర్చడము అనేది నిజంగా చాలా శుభ పరిణామం అని చెప్పి మనందరము అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే పోక్సో యాక్ట్లో ఇంకొక ప్రొవిజన్ ఉందండి. ఏంటి అనంటే ఇట్లా పోక్సో యాక్ట్ ప్రకారము ఒక మైనర్ బాలుడి మీద కానీ బాలిక మీద కానీ కేసు కానీ జరిగింది అని తెలిస్తే, ఈ రకమైనటువంటి దాడి లైంగిక దాడి జరిగింది అని తెలిస్తే ఎవరికి తెలిసినా వాళ్ళు వెంటనే రిపోర్ట్ చేయాలి. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి తల్లి ఒక యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి లాయర్ దగ్గరికి వెళ్తే అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆ కేంద్ర మంత్రి వాళ్ళకి ఫోన్లు చేసి కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తే అది కూడా అతని మీద నేరం అవుతుంది. దీన్ని కూడా పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించాలి అని చెప్పి తెలియజేస్తున్నా. రెండవది, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీడియా ఛానల్స్ అమ్మాయి తల్లి యొక్క ఫోటోని డిస్ప్లే చేశారు. ఇది కూడా పోక్సో యాక్ట్కు చాలా విరుద్ధమైనటువంటి పని. ఈ పోక్సో యాక్ట్ ప్రకారం ఆ విధంగా అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలను డిస్ప్లే చేయడం కూడా నేరం కింద పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా పోలీస్ కేసులు పెట్టాల్సిందిగా మనందరము కోరాలి. అదేవిధంగా ఇంకొకటి, ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రకారము ఆ అమ్మాయి క్లోజ్గా భగీరథతో ఉన్నటువంటి ఫోటోల్ని, క్లోజ్ ఇంటిమేట్ సీన్లని ఆల్రెడీ పబ్లిక్లో మీడియాకి లీక్ చేశారు. దానివల్ల అమ్మాయి చాలా డిస్ట్రెస్ ఫీల్ అయ్యి ఆత్మహత్యకు పలుమార్లు ప్రయత్నించింది అని చెప్పి చెప్తున్నారు. అంటే భగీరథ మీద ఐటీ యాక్ట్ మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఐపీసీ అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ 75, 74 సెక్షన్లు ఏవైతే పెట్టారో వాటితో పాటు ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్లు పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదే ఇది కాకుండా మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఈ కేసు తొందరగా ఒక కొలిక్కొచ్చే విధంగా దీన్ని కంటిన్యూస్గా టేకప్ చేస్తేనే ఆర్టికల్ 14కి అర్థం ఉంటుందండి. ఆర్టికల్ 14 ఏమని చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఈ నేను చెప్పినటువంటి రాజస్థాన్లో ఆ వికాస్ బరాలా కేసు 2017లో జరిగితే 2026 ఇప్పటికీ కూడా 9 సంవత్సరాలుగా ఆ కేసు నడుస్తూనే ఉంది. ఈ కేసు కూడా బండి భగీరథ కేసు కూడా ఇలాగే సంవత్సరాల తరబడి సాగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు, ప్రొవైడెడ్ ప్రజా సంఘాలు, జర్నలిస్టులు అందరూ కూడా యాక్టివ్గా పర్సూ చేస్తే తప్ప. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రకంగా ట్రయల్ జరుగుతూ ఉంటే ఆ వికాస్ బరాలా అనే హర్యానా బీజేపీ చీఫ్ అండ్ ఎంపీ అయినటువంటి సుభాష్ బరాలా కొడుక్కి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా గవర్నమెంట్ నియామకం చేసింది. దాంతో దేశం మొత్తం పెద్ద గగ్గోలు పెట్టిన తర్వాత అతన్ని ఆ లిస్టులోంచి తీసేశారు. అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అయినటువంటి రాజకీయ నాయకులకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ న్యాయాన్ని మనకు ఎవరి మీద కోపం లేదు. నిరపరాధి అయితే బండి భగీరథను కూడా నిరభ్యంతరంగా వదిలేసేయచ్చు, మనం ఎవరి మీద కోప్పడాల్సిన అవసరం లే. బట్ న్యాయం నిగ్గుదేలాలి, నిజాలు బయటకు రావాలి. సామాన్య ప్రజలకు కూడా మిగతా వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుందో అలాగే మనకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ జై భీమ్.